స్కాంద పురాణాంతర్గతే వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్య షష్టాదశోధ్యాయం దీపస్తంభ ప్రశంస. వశిష్ఠ మహర్షి మరలా చెప్పనారంభం. ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో స్నాన దాన వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యం. ఎవరు కార్తీక మాసంలో తన శక్తి ఉన్నా దానము చేయరో అట్టివారు రౌరవాది నరక బాధలు పొందు. ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుడతారు. ఈ విధముగానే ఈ నెల రోజులలో ఏ ఒక్క రోజు విడవకుండా తులసి కోట వద్ద కాని భగవంతుని సన్నిధిలో కాని దీపారాధన చేసిన వేళ సమస్త పాపములు నశించుటే కాక వైకుంఠ ప్రాప్తి కలుగు. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానము ఆచరించి భగవంతుని సన్నిధిలో ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాలు నారికేల ఫలదానము చేసిన వేళ చిరకాలం నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగు. సంతానం ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉంది. ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపమును ఉంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవిస్తారు. కార్తీక మాసం అంతయు ఆకాశ దీపము కాని స్తంభ దీపము కాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకము. ఆకాశ దీపం పెట్టువారు శాలిధాన్యము కాని పువ్వులు కాని ప్రమిద అడుగున పోసి దీపమును ఉంచవలేదు. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపము పెట్టని వారును లేక దీపము పెట్టువారిని పరిహాసము ఆడువారును చుంచు జన్మమును ఎత్తుడు. ఇందులకు ఒక కథ కలదు, చెప్పెదను సావధానముగా విను. ఋషులలో అగ్రగణ్యుడిగా పేరు పొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకుని నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీక మాసంలో ఆ ఆశ్రమకు చుట్టుపక్కల ఉన్న మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండేవారు. ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి అత్యంత భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు దీపస్తంభం ఉంచిన వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనందరికీ తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదాము. కావున మన అందరము అడవికి వెళ్లి నిడుపాటి స్తంభమును తీసుకుని వచ్చదము రండి అని పిలువగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్లి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంటా నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతారు. దానిపై శాలిధాన్యమును ఉంచి ఆవు నీతితో నిండిన పాత్రను దానిపై పెట్టి అందులో వత్తి వేసి దీపమును వెలిగించి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా పెలపెలమను శబ్దము వినిపించి ఆ వైపునకు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలైపడి దీపము ఆరిపోయి చెల్లాచెదరైపడి ఉండను. ఆ దృశ్యమును చూసి వారందరూ ఆశ్చర్యముతో నిలబడి ఉంది. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చి వారు అతన్ని చూసి, ఓయి, నీవు ఎవడవు? నీవు ఈ స్తంభము నుండి ఎలా వచ్చితివి? ఈ వృత్తాంతం ఏమి అని ప్రశ్నించారు. అంతటా ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను కిందటి జన్మమందు బ్రాహ్మణుడనైన ఒక జమీందారును. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యం ఉండొడిచే మదాంధుడనై న్యాయాన్యాయ విచక్షణ లేక ప్రవర్తన దుర్బుద్ధులు అలవడొడిచే వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మములు చేయక మెలిగి నేను నా పరివారముతో కూర్చుండి ఉన్న సమయమున ఏ విప్రుడైనా వచ్చి నన్ను ఆశ్రయించినచో అతని చేత నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడు. నేను ఉన్నతాసనముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండే పెట్టేవాడు. స్త్రీలను పిల్లలను హీనముగా చూచేవాడు. అందరూ నా చేష్టలకు భయపడువారే కాని నన్ను ఎవరూ మందలింపకపోయి నేను చేయి పాపకార్యములకు హద్దు లేకపోయేది. దాన ధర్మములు ఎటివో నాకు తెలియదు. ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి 1,00,000 జన్మల ముందు కుక్కనై 10,000 జన్మలు కాకినై 5,000 జన్మలు తొండనై 5,000 జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మము ఎత్తి కీకారణ్యములో ఉండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకునలేకపోతే ఇన్నాళ్లకు మీ దయ వలన స్తంభముగా ఉన్న నేను నరరూపమును ఎత్తి జన్మాంతర జ్ఞానినైది. నా కర్మములన్నీ మీకు తెలియజేసి నన్ను మన్నింపము అని వేడుకను. ఆ మాటలు ఆలకించిన మునులందరూ అమితాశ్చర్యము చెంది, ఆహా, కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అదియును కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యము కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తిని పొందుచున్నది. వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు ఆకాశ దీపము ఇచ్చిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధి. అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినది అని మునులు అనుకొనుచుండగా
ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి, ముని పుంగవులారా, నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా? ఈ జగత్తులోని అందరకు ఎటుల కర్మబంధము కలుగు, అది నశించుట ఎట్లు? నా ఈ సంశయమును తీర్చండి అని ప్రార్థన. అప్పుడు అక్కడ ఉన్న మునీశ్వరులు అందరూ తమలో ఒకడగు అంగీరస మునితో, స్వామి, మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు కావున వివరించండి అని కోరు. స్కాంద పురాణాంతర్గతే వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యే షష్టాదశోధ్యాయ పారాయణం సంపూర్ణం. స్వస్తి. Thank you for watching. For more videos, like, comment, share, subscribe.